ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ లాంచింగ్ ఎలా చేయాలి? లాంచింగ్ చేస్తే ఆర్డర్స్ బాగా వస్తాయా? ఏ ప్రోడక్ట్ లాంచింగ్ చేస్తే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి? లాంచింగ్ చేసిన తర్వాత ఆర్డర్స్ వచ్చాయా లేవా అనేది నేను విత్ లైవ్ ప్రూఫ్తో సహా చూపించబోతున్నానండి. ఇది నా సెల్లర్ డాష్బోర్డ్. సెల్లర్ డాష్బోర్డ్లో సెలక్షన్ ఇన్సైట్స్కి అయితే వెళ్ళండి. సెలక్షన్ ఇన్సైట్స్లో మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇది సెలక్షన్ ఇన్సైట్స్ అనమాట. ఇది క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఆల్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయండి. అంటే లాస్ట్ మంత్ టాప్ పర్ఫార్మింగ్ ప్రోడక్ట్స్ అన్నీ షో అవుతూ ఉంటాయి. అలాగే లాస్ట్ మంత్ వాటి సేల్స్ ఎంత, వాటిని ఎంతమంది చూశారు అనేది కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. అలాగే వాటి ప్రైజెస్ ఎంత కూడా చూపిస్తున్నారు. వీటిలో మనం సెర్చ్ చేసుకోవాలండి. ఫస్ట్ సపోజ్ చూడండి, 321 యూనిట్స్ లాస్ట్ మంత్ సేల్ అయ్యాయి. అలాగే 50 యూనిట్స్, 10 యూనిట్స్, 8 యూనిట్స్, ఇలా మనం చెక్ చేసుకోవాలన్నమాట. అన్ని ప్రోడక్ట్స్ని కింద చూసారా 1K 2K వ్యూస్ వచ్చాయి, 1K 2K వ్యూస్ వచ్చాయి. ఇలా ఆల్ ప్రోడక్ట్స్ చూపిస్తుంది అనమాట. మీరు పర్టికులర్లీ ఒక బ్రాండే ఒక ప్రోడక్టే కావాలంటే పక్కన సెర్చ్ బార్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బ్యాంగిల్ అండ్ బ్రాస్లెట్ అని కొట్టగానే అక్కడ వచ్చేసారా. ఈ పక్కన చూసారా ఇయర్ రింగ్, బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్, అంబ్రెలా, నెక్లెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి ఆల్రెడీ నేను లాంచింగ్ చేసుకున్నాను. ఎక్కువ లాంచ్ చేస్తున్నాను, ఎక్కువగా సెర్చ్ చేస్తున్నాను కాబట్టి అవి నాకు చూపిస్తుంది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూపించానండి. లాస్ట్ మంత్ చూసారా 25.6 lakh సేల్స్ అయితే జరిగింది. ఇది లాస్ట్ మంత్ పర్ఫార్మెన్స్. అదేమో 25 రూపీస్కి సేల్ 50 రూపీస్ సేల్ చేయమంటే మనకు ఆ ప్రైస్కి రాదు కదా. తర్వాత 71.5 lakhs ఇది సేల్స్ అయితే లాస్ట్ మంత్ అయ్యాయి. ఇది 25 రూపీస్కి సేల్ చేయమంటుంది. 25 రూపీస్కి ఇండియా మార్ట్లో 35 రూపీస్ ఉంది. సో ఇది కూడా మనకు అవ్వదు. ఇంకా చెక్ చేయాలండి. మనం కొంచెం రీసెర్చ్ అయితే చేయాలి. రీసెర్చ్ ఎలా చేయాలో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, చూసేయండి. అలాగే మిగిలిన ఇది ఒక్క కేటగిరీ అనే కాదు కదా, ఏ కేటగిరీ అయినా మీకు సూట్ అవుతే అవన్నీ చూసుకోవచ్చు. అలాగే ఇవి చూడండి 4.1 129 ఫొటోస్ 129 ఉంది కదండి బ్రాకెట్లో. అంటే 129 లిస్టింగ్స్ ఉన్నాయి ఆ పేజ్లో సేమ్ ప్రోడక్ట్కి. నెక్స్ట్ 3.9 371 4.0 377 అలాగే 3.8 ఇలా మనం కిందకి వెళ్ళే కొలది మనకు చూపిస్తుంది అనమాట. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని లిస్టింగ్స్ ఉన్నాయి, ఎన్ని వ్యూస్, ఎంత రేటింగ్ ఉంది అని. అలా సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేసి ఇక్కడ 439 293 396 అలాగే 303 221 అలా 4.1 4.2 3.9 3.4 4.4 ఇలా మనకు అన్నీ చూపిస్తుంది కదా. మన బెస్ట్ రేటింగ్ బాగుండాలి. అలాగే పక్కన బ్రాకెట్లో నెంబర్ చాలా ఎక్కువగా ఉండాలి. అంటే ఆ ప్రోడక్ట్ని అన్ని లిస్టింగ్స్ ఉన్నాయని అర్థం అనమాట. ఎక్కువ డిమాండింగ్ ఉన్న ప్రోడక్ట్ని సేల్ చేస్తే మీకు 24 అవర్స్లో ఆర్డర్స్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది అండి. మనకి రీసెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్నే అమ్ముదాం అనుకుంటారు. అదే నేను కూడా చేసిన తప్పండి. బట్ నాకు అకౌంట్ మేనేజర్ని హైర్ చేసుకున్నాక ఈ ప్రాసెస్ తెలిసింది. చాలామందికి ఈ ప్రాసెస్ కోసం డబ్బులు పే చేస్తున్నారు. సో నేను ఫ్రీగానే చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే స్టాక్ కొని ఉండిపోయే కంటే ఇక్కడ చూసారా 3.9 ఉంది, 860 హైయెస్ట్ స్కోర్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ చూపించిన అన్నిటిలోనే హైయెస్ట్ స్కోర్ ఉంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని నేను ట్యాప్ చేస్తున్నాను. లాస్ట్ మంత్ సేల్స్ లాస్ట్ 6 months చూడండి 3.9 862 అలాగే కస్టమర్ రిటర్న్ 10 to 20% ఉందన్నమాట. ఇక్కడ 1.7K అంటే 1700 యూనిట్లు లాస్ట్ మంత్ సేల్ అయ్యాయి అనమాట. సోల్డ్ రేట్ లాస్ట్ మంత్ ఉంది. అలాగే విన్నింగ్ ప్రైస్ 100 రూపీస్ ఉంది. అంటే 100 రూపీస్కి ఇప్పటి వరకు ఎటువంటి సెల్లర్ కూడా అప్లోడ్ చేయలేదు. మీరు స్టాక్ ఎంత తక్కువ తెచ్చుకుంటున్నారా అనేది మీ ఇష్టం. సో నేను ఈ ప్రోడక్ట్ని అయితే సేల్ చేయాలనుకున్నాను. అక్కడ కింద స్టార్ట్ సేలింగ్ ఉంది కదా, అది క్లిక్ ఇస్తే ఇలా ఓ పేజ్ వస్తుంది. ఇక్కడ స్టార్ట్ సేలింగ్ అని ఇచ్చేయండి. పక్కన యాడ్ వెరైటీలోకి వెళ్ళకండి. నార్మల్గా ఒక లిస్టింగ్ చేయాలంటే 30 minutes అయితే పడుతుంది. ఇక్కడ చూడండి ఈ సెల్లర్ ఎస్క్యూఈ ఉంది కదా, ఇక్కడ ఎస్క్యూఐడి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీ ప్రోడక్ట్కి మీరు ఒక కోడ్ అనేది ఇవ్వాలి. దాన్ని బట్టి మీకు ఫ్యూచర్లో ఆర్డర్స్ వస్తాయి. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను కాశ్మీరీ బ్యాంగిల్స్ 985 అనే ఒక కోడ్ ఇచ్చాను. నార్మల్గా మనం లిస్టింగ్ చేస్తే 30 minutes పడుతుంది, కానీ ఇలాగైతే 5 minutesలో అయిపోతుంది. లిస్టింగ్ స్టేటస్ అడుగుతుంది, యాక్టివ్లో ఉండాలా ఇన్యాక్టివ్లో ఉండాలా అంటే యాక్టివ్ అనే పెట్టుకోండి. ఇన్యాక్టివ్లో పెడితే మీ ప్రోడక్ట్ ఎప్పటికీ ఏ బయ్యర్కి కనబడదు, ఆర్డర్స్ రావు. తర్వాత ఎంఆర్పి అడుగుతుంది చూసారు, ఇక్కడ యువర్ సెల్లింగ్ ప్రైస్ అని ఆటోమేటిక్గా అదే ఇచ్చేసింది 134 రూపీస్కి అని. ఇప్పుడు నేను 100 రూపీస్కి సేల్ చేస్తే ఇండియా మార్ట్లో నాకు ఆ ప్రోడక్ట్ ప్రైస్ చాలా తక్కువ ఉంది, 60 రూపీస్ ఉంది. 60 రూపీస్కి నేను కొనేసి 100 రూపీస్ పెడితే
నాకు ఫ్లిప్కార్ట్ ఏ 60 రూపీస్ 70 రూపీస్ వేస్తుంది. సో 10 రూపీస్ ప్రాఫిట్ నాకు అవుతుంది అన్నమాట, ఎక్కువ పడదనమాట. సో నేను అంతే ఉంచేసాను. అలాగే ఎంఆర్పి దానికి 2 టైమ్స్ ఎక్స్ట్రా వేసాను. ఇక్కడ మినిమం ఆర్డర్ క్వాంటిటీ అడిగింది 1 అనే పెట్టాలి. ఇది సింగిల్ లిస్టింగ్ కాబట్టి సింగిల్ అనే పెట్టాలి. తర్వాత అల్టిమేటింగ్ బై అని అడుగుతుంది. అసలు ఈ ప్రోడక్ట్ ఎవరు పంపిస్తారంటే సెల్లర్. సో సెల్లర్ అని పెట్టాలి. ప్రాసెస్మెంట్ టైప్స్ అని ఉంది కదా, ఎక్స్ప్రెస్ అని ఇన్ స్టాక్ అని పెట్టండి. ఎక్స్ప్రెస్ కనుక పెడితే ఏ రోజు వచ్చిన ఆర్డర్ ఆ రోజే డిస్పాచ్ చేయాలి, లేదంటే మీకు పెనాల్టీ పడుతుంది. అదే ఇన్ స్టాక్ అని పెడితే మీకు ఒక 2 డేస్ టైం ఇస్తుంది. ఈలోపు మీ దగ్గర ప్రోడక్ట్ లేకపోయినా తెప్పించుకోవడానికైనా, మీరు లేకపోయినా, ఒకవేళ కస్టమర్ది డెలివరీ బాయ్ రాకపోయినా మీరు మీకు టైం ఉంటుంది అనమాట. కిందన ప్రాసెస్మెంట్ ఎస్ఎల్ఈ అని ఉంది, 2 రోజులు అని పెట్టండి. తర్వాత కింద స్టాక్ అడుగుతుంది. మీరు ఎంత స్టాక్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో, నేనైతే మినిమం 5000 స్టాక్ అయితే ఇచ్చాను. మీరు అంతకన్నా తక్కువ కూడా ఇవ్వచ్చు. తర్వాత షిప్పింగ్ ప్రొవైడర్ ఎవరు, అసలు మన ప్రోడక్ట్ని ఎవరు షిప్ చేస్తున్నారంటే ఫ్లిప్కార్ట్ అని ఇవ్వాలి. తర్వాత కిందన వచ్చే ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా చూడండి. లెంత్, బ్రెడ్త్, హైటు, వెయిట్, ఈ 4 ఆప్షన్ల మీద ఈ ప్రోడక్ట్ యొక్క ఆర్డర్ క్వాంటిటీ అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అసలు లెంత్ ఎంత ఉంది ఇవనేది చూసుకొని మనకు కస్టమర్ ఒక ఆర్డర్ ఇస్తారు. ఇవి మీకు తెలియకపోవచ్చు, తెలియకపోతే ఏదైనా ChatGPTకి మీ ఫోటో ఇచ్చి ఈ లెంత్, బ్రెడ్త్, హైట్, వెయిట్ అడిగితే అది చెక్ చేసి చెప్పేస్తుంది. యాస్టీస్ అవి ఇచ్చేయచ్చు. సో నేను ఇక్కడ వెయిట్ 0.25 గ్రామ్స్ అయితే ఇచ్చాను. గ్రామ్స్ లెక్కన ఉంటే మాత్రం 0 పాయింట్ పెట్టి మీరు ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో పక్కన పెట్టాలి. తర్వాత హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది, దానికోసం కింద ఫండ్ రిలవెంట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇస్తే ఇక్కడ చాలా హెచ్ఎస్ఎన్ కోడ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు మీ ప్రోడక్ట్కి ఏదైతే సెలెక్ట్ అవుతుందో దాని పక్కన సెలెక్ట్ ఇచ్చుకోవాలి. సెలెక్ట్ ఇచ్చుకుంటే అది ఆటోమేటిక్లీ యాడ్ అయిపోతుంది. సో నేను అది ఇచ్చేసాను. ఇంకా ట్యాక్స్ లగ్జరీ చెస్ అని ఉంది కదా, దీన్ని అస్సలు టచ్ చేయకండి, దీన్ని బ్రాకెట్లో 0 వదిలేయండి. కిందన ట్యాక్స్ కోడ్ అని అడుగుతుంది, ఇది అస్సలు ఏం వేయకండి, అసలు ఎంటీగా వదిలేయండి. కిందన ట్యాక్స్ కోడ్ అని అడుగుతుంది, GST 3 అని పెట్టండి. తర్వాత కంట్రీ అడుగుతుందండి, కంట్రీ ఇండియా అని పెట్టేయండి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. కంట్రీ ఇండియాని ఇచ్చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. మీ బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. ఫర్ సపోజ్ నాది మన యూట్యూబ్ ఛానల్ నేమే ఉంటుందండి, భవిష్య కలెక్షన్స్. ఇన్స్టాగ్రామ్లో కూడా భవిష్య కలెక్షన్స్ అనే ఉంటుంది, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లో కూడా భవిష్య కలెక్షన్స్ అనే ఉంటుంది. అలాగే నా మీషో, ఫ్లిప్కార్ట్, షాప్సీ, అమెజాన్ అకౌంట్లో కూడా భవిష్య కలెక్షన్స్ అనేవి ఉంటుంది. అలాగే నేను విశాఖపట్నం నుండి ప్రోడక్ట్ పంపిస్తున్నాను కాబట్టి విశాఖపట్నం అనే బ్రాకెట్లో పెట్టేస్తున్నాను. మీరు కూడా మీ బిజినెస్ నేమ్ ఇవ్వాలి. అలాగే పక్కన మీరు ఏ కంట్రీ అంటే మీరు ఏ ఏరియా నుండి పంపిస్తున్నారో అది ఇవ్వాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో ప్యాకెట్ డీటెయిల్స్ కూడా సేమ్ టు సేమ్ ఇచ్చేయాలి. కాపీ పేస్ట్ చేసుకున్నా పర్లేదు, మళ్ళీ టైప్ చేసినా పర్లేదు. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ ఇచ్చేయాలన్నమాట. సేమ్ టు సేమ్ భవిష్య కలెక్షన్స్ విశాఖపట్నం, సింపుల్. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అన్నీ ఉన్నాయా లేవా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఇచ్చేయండి. ఇక్కడ నేను సబ్మిట్ ఆప్షన్ అయితే ఇస్తున్నాను. సబ్మిట్ ఆప్షన్ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ సబ్మిట్ ఆప్షన్ కానీ ఫెయిల్యూర్ స్టేటస్ అయితే వచ్చింది. పైకి వెళ్ళండి, రెడ్ కలర్ బాక్స్లో ఏదో ఒక దగ్గర మనం మిస్ మ్యాచ్ చేస్తాం అనమాట. ఇది లాంచింగ్ ఆప్షన్ కదండి, మన ప్రైస్ యాక్సెప్ట్ చేయట్లేదు. తను ఏం చెప్తుంది అంటే ఫ్లిప్కార్ట్ ఏం చెప్తుందంటే 923 అని చెప్పింది. తర్వాత యాడ్ చేస్తే నేను సబ్మిట్ చేస్తాను. ఇక్కడ మన లిస్టింగ్ సక్సెస్ఫుల్లీ యాడ్ అయిపోయిందని చెప్పింది. ఈ పక్కన వ్యూ యాడ్ ది సోల్డ్ ప్రోడక్ట్స్ అని చూపించింది. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. అంటే లాస్ట్ టాప్ పర్ఫార్మింగ్ అయ్యి ప్రోడక్ట్స్ స్టాక్ అవుట్ అయిపోయిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇది ఎక్కువ రేటింగ్లు అనేవి అవి చూపిస్తుంది. మీరు యాడ్ చేసుకోండి, మీ దగ్గర ప్రోడక్ట్ ఉంటే మీకు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయని. సో నేను అది ఓపెన్ చేయగానే ఇక్కడ చూసాను నో రేటింగ్ అండ్ రివ్యూస్, అలాంటివి సెట్ చేయకండి. ఇక్కడ 3.0, 4.1, 4.7, 4.3 ఇలా చాలా ఉన్నాయి. నేను ఒక ప్రోడక్ట్ని చూపించాను, చూస్ చేసుకున్నాను. చూసారా లాస్ట్ మంత్ పర్ఫార్మింగ్ ఎంత అయిందో, 10.2K వ్యూస్ వచ్చాయి, ఆర్డర్స్ వచ్చాయి. తర్వాత
273 విన్నింగ్ ప్రైస్ కూడా చూపించింది. సేమ్ టు సేమ్ మీరు ఈ ప్రోడక్ట్ మీకు క్యాలిక్యులేషన్ చేసుకోండి మీ ప్రైస్ ఇవన్నీ. కింద స్టార్ట్ సెల్లింగ్ చేస్తే మళ్ళీ యాస్టీజ్ ఇప్పుడు మనం ఎలాగైతే లిస్టింగ్ చేసామో అలాగే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా 1, 2 కాదు, కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీరు సెర్చ్ చేయండి. అలా సోలిడ్ ప్రోడక్ట్స్లో కూడా బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి. మీరు అలాగే కంపేర్ చేసుకోవాలి. ప్రైస్ కంపారిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాను, ఇంకా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా చూస్ చేసాం. అసలు ఎలా లాంచ్ చేస్తే ఆర్డర్స్ వస్తాయి అనేది ప్రూఫ్ చూపిస్తానండి. నేను అంబ్రెల్లాస్ లాంచ్ చేశాను, వాటికి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని అంబ్రెల్లాస్లో నాకు 4 కలర్స్ హిట్ కలర్స్ అనమాట. ఈ 4 కలర్స్లో స్టాక్ తేవడం అనేది చాలా టఫ్. ఎందుకంటే 6 to 7 కలర్స్ ఉంటాయి, 9 to 8 కలర్స్ ఉంటాయి. వాటిలో 4 కలర్స్ అనేది ఇండియా మార్ట్లో దొరకవు. కానీ నేను మాట్లాడుకొని మనం స్టాక్ తేవడం అనేది మన టాలెంట్పై డిపెండ్ అయ్యి ఉన్నది. మనకు ఆ ప్రోడక్ట్ అనేది ఎగ్జాక్ట్గా తెచ్చుకునే ఇదన్నీ కూడా ఆర్డర్సేనండి. నేను ఒక 2-3 పేజీలు అయితే చూపిస్తున్నాను. ప్రతి దాంట్లో కూడా ఆర్డర్స్ ఉంటాయి, అన్నీ హిట్. ఇవన్నీ లాంచ్ చేసినవే. మీరు ఇప్పుడు లాంచ్ చేసిన ప్రోడక్ట్ లైవ్లోకి వెళ్ళడానికి 24 అవర్స్ అయితే టైం పడుతుంది. 24 అవర్స్ తర్వాత స్టెప్ బై స్టెప్ ఆర్డర్స్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. మీరు ఆర్డర్స్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయ్యాయో మీరు వెంటనే కూడా స్టాక్ అయితే సెర్చింగ్ చేసేయండి. ముందే సెల్లర్తో మాట్లాడుకుని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.